హాయ్ హలో నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 9/5/2026 శనివారం సంబంధించి అప్డేట్స్ చూద్దాము. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఫస్ట్, ఎఫ్ఐఆర్ కుట్రలను అడ్డుకుంటాం. ఆ ప్రక్రియ పేరుతో పశ్చిమ బెంగాల్, యూపీ, బీహార్లలో జరిగిన అక్రమాలు ఇక్కడ జరగసాగనివ్వం. హిందూ ముస్లింలు ఇద్దరు రెండు కళ్ళు హజ్ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. తమిళనాడు హైడ్రామా మద్దతు ఇచ్చినట్లు ఇచ్చి తప్పుకున్న ఐయుఎంఎల్. వామపక్షాలు తోడొచ్చిన దాటని మ్యాజిక్ ఫిగర్. నెక్స్ట్, పాదచారి నమో నమామి. వారి భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ ముసాయిదా. ప్రణాళిక ఫుట్పాత్ల ఆక్రమణపై కఠిన చర్యలు. వాటిపై ట్రాన్స్ఫార్మర్లు, హోర్డింగ్లు, తోపుడు బండ్లకు నిరాకరణ. హైకోర్టు విశ్రాంత జడ్జి ట్రైబ్యునల్ ఫిర్యాదులకు 30 రోజుల్లో పరిష్కారం. తక్కువ భూసేకరణ ఉండేలా మూసీ ప్రాజెక్టులో మార్పులు. డిసెంబర్ 2027 నాటికి మొదటి దశ పూర్తవ్వాలి. ఎంఆర్టీసీఎల్ను ఆదేశించిన మంత్రివర్గ ఉపసంఘం. నెక్స్ట్, సిద్ధమవుతున్న మహిళా శక్తి భవనాలు 17 జిల్లాల్లో పూర్తి. మోదీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు. తెలంగాణలోనూ డబుల్ ఇంజన్కు నాంది. ప్రధాని బహిరంగ సభకు పకడ్బందీగా ఏర్పాట్లు. నెక్స్ట్, తూకాలు వేయాలంటే లంచాలు ఇవ్వాలా? గన్ని బ్యాగుల సరఫరా చేసి సోయి కూడా ప్రభుత్వానికి లేదా? భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. ఉత్పత్తి పెరుగుతుంది, బాయిల్డ్ కోటా తగ్గుతుంది. కేంద్రం తీరుతో రాష్ట్రం తీవ్ర ప్రభావం. 2024-25లో 30 లక్షల టన్నుల సేకరణ, 2025-26లో 20 లక్షల టన్నులే. మైనార్టీల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు. ఏఐ నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యం. విద్యార్థులకు ప్రోత్సాహకాలు. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. తొలిసారి డిస్కంల సొంత సోలార్ ప్లాంట్లు. 9 ఉమ్మడి జిల్లాల్లో 18 చోట్ల నిర్మాణం. సబ్స్టేషన్ల పక్కనే ఏర్పాట్లు. 19 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం. ట్రంప్ నోట అనుమాట. ఇరాన్కు పరోక్ష హెచ్చరిక. కాంగ్రెస్తో కటిఫ్. నెక్స్ట్ పాయింట్, మాకు వేరే చోట సీట్లు కేటాయించండి. లోక్సభ స్పీకర్కు డీఎంకే లేఖ. తారా పరీక్ష విజయవంతం. దేశ రక్షణను మరింత బలోపేతం చేసే దిశగా భారత్ మరో ముందడుగు వేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన గైడ్ ఆయుధ వ్యవస్థ ఒడిశా తీరానికి చేరువలో విజయవంతంగా పరీక్షించింది. మెడలో ఇంకో మెదడ. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వేరబుల్ డిజైన్స్ హవా నడుస్తుంది. వాటికి ఏఐని జోడిస్తూ పరిశోధకులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. భారత్ టీ20 కెప్టెన్గా శ్రేయస్. భారత్ టీ20 జట్టుకు కెప్టెన్ మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. 2 ఏళ్లుగా జట్టును నడిపిస్తున్న సూర్యకుమార్ యాదవ్పై వేటు పడబోతున్నట్లే. ఈ ఏడాది మార్చిలో సూర్య నేతృత్వంలో టీ20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా ఆ తర్వాత మ్యాచ్లు ఆడలేదు. మమ్మల్ని గుర్తించండి. థామస్ కప్లో కాంస్య పతకం సాధించిన భారత పురుషుల జట్టుకు స్వదేశంలో పెద్దగా స్పందన లభించకపోవడం వల్ల డబుల్స్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ భావోద్వేగంతో స్పందించాడు. రైడర్స్ రై కోల్కతాకు వరుసగా 4వ విజయం. ఢిల్లీ క్యాపిటల్స్ చిత్తు విజృంభించిన బౌలర్లు. ఐలాండ్ శతకం. పతక రేసులో సిమ్రన్ సాహిల్. ఆర్చరీ ప్రపంచ కప్. భారత్ 21 ఏళ్ల తర్వాత ఆసియా కప్ ఫుట్బాల్ క్వార్టర్స్లో శాంటోస్ సెంచరీ. పాక్తో తొలి టెస్టులో బంగ్లా 301/4. గుకేష్ విజయం. సూపర్ ర్యాపిడో బ్లిట్జ్ టోర్నమెంట్లో ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్ ర్యాపిడ్ విభాగంలో
ఆఖరిదైన 9వ గేమ్లో విజయం సాధించాడు. ఫుట్బాల్ ప్రపంచ కప్ కోసం ఫుట్బాల్ ప్రపంచ కప్ శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ 12న ఆరంభం కానున్న ఈ సాకర్ సమరానికి ఆతిథ్య దేశాలు అమెరికా, మెక్సికో, కెనడాల్లో స్టేడియాలు ముస్తాబవుతున్నాయి. అమెజాన్ కంపెనీని సందర్శించిన కేజీబీవీ విద్యార్థినులు. నెక్స్ట్, చిన్న పాఠశాలను విలీనం చేయండి. బోధనా విధానంలో ఏఐని అనుసంధానించాలి. పాఠశాల విద్యా వ్యవస్థ 10 ఏళ్ల ప్రగతిపై నీతి ఆయోగ్ నివేదిక. నెక్స్ట్, ఎర్రకోటలో రహస్య నిధి. బస్తర్ అడవుల్లో బయటపడుతున్న మావోయిస్టులు. దేశం 30% మేర మావోయిస్టుల కార్యకలాపాలకు ఎర్రకోటగా పేరు పొందిన బస్తర్లో వారి ఆర్థిక మూలాలు బయటపడుతున్నాయి. 2030 నాటికి ఏరోస్పేస్ డిఫెన్స్ రాజధానిగా తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్టాలిన్ వ్యూహాత్మక ఎత్తుగడ. ప్రభుత్వంలోకి మిత్రపక్షాలను పంపేలా ప్రణాళిక. వాటితో కాంగ్రెస్, వామపక్షాల అగ్రనేతలు చర్చలు. పుదుచ్చేరి సీఎంగా 17న రంగస్వామి ప్రమాణం. సంతాన ప్రాప్తిరస్తు సినిమాలో నటనకు గాను దాదాసాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026లో సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్సీ జ్యూరీ స్పెషల్ పురస్కారాన్ని అందుకున్నారు. విక్రాంత్ ఇటీవల ఢిల్లీలో జరిగిన చిత్రోత్సవాల్లో ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. నెక్స్ట్, గాలిలో తగ్గిన తేమ శాతం 30 నుంచి 22% పరిమితం. దుష్ఫలితాలు ఉంటాయి, అప్రమత్తం అవసరం, నిపుణుల సూచన. నెక్స్ట్, పారదర్శకత లక్ష్యంగా నూతన చట్టం. పన్నుల విధానంలో ఇది సరికొత్త అధ్యాయం. సిబిడిటి సభ్యుడు సంజయ్ బహదూర్. సింధూర్ వేళ పాకుకు చైనా సాయం. జరభద్రం బిడ్డో. సైబర్ నేరాల్లో 90% చిన్నారులను అసభ్యంగా చిత్రించినవి. పోక్సో కేసుల్లోనే భారీ పెరుగుదల. 2024లో పరిస్థితిపై ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడి. గాజా స్ట్రిప్లో శుక్రవారం నిర్వహించిన పాలస్తీనా అంతర్జాతీయ మారథాన్లో పాల్గొన్న దివ్యాంగులు. నెక్స్ట్, రేపే అస్సాం నూతన ఎన్నిక. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హిమంత వెల్లడి. నెక్స్ట్, రష్యా చైనా మధ్య 3 రోజుల కాల్పుల విరమణ. యుద్ధం ముగింపునకు ఇది ఆరంభం సూచిక. ట్రంప్. యూఎఫ్ఓలు ఉన్నట్లా లేనట్లా, ఇదిగో వివరాలు మీరే తెలుసుకోండి అన్న పెంటగాన్. భూమి వెలుపల ఎక్కడైనా జీవం ఉందా? ఒకవేళ ఉంటే ఆ జీవులు సాంకేతికంగా మనకన్నా ముందుంటాయా? అవి భూమి మీద సందర్శించాయా? మనపై దాడి వస్తాయా? నెక్స్ట్, ఇండోనేషియాలో అగ్నిపర్వత విస్ఫోటనం. 3 పర్వతారోహకులు మృతి. నిన్నటి వీడియోలో క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, అలహాబాద్ శాసనం ఏ రాజు సంబంధించింది? సముద్రగుప్తుడు. గౌతమిపుత్ర శాతకర్ణి విజయాలను తెలిపే శాసనం ఏది? నాసిక్ శాసనం. హర్షచరిత్ర గ్రంథ రచయిత ఎవరు? బాణభట్టుడు. వీడియో క్వశ్చన్స్ చూద్దామా. జేఏలోనే ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించిన క్వశ్చన్స్. సప్తంగ సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఎవరు? భారతదేశంలో లభించిన తొలి బంగారు నాణ్యాలను జారీ చేసిన వారు ఎవరు? నెక్స్ట్, దేవనం పియదస్సి అనే బిరుదు ఎవరిది? ఈ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చెప్పగలిగినట్లయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కానీ నా వీడియో ఎండ్ వరకు చూసి చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.